సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాములోరి కళ్యాణానికి వచ్చిన భక్తులు తలంబ్రాలను ఎంతో పవిత్రంగా కొలుస్తారు. ఆ తలంబ్రాలు తీసుకోకుండా భక్తులు అసలు ఇంటికే వెళ్లరు. అటువంటి తలంబ్రాలను భక్తులకు అందుబాటులో ఉంచేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు కొన్ని వేల మంది భక్తులకు రాములోరి తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఆ ప్రత్యేక తలంబ్రాలు ఎలా తయారు చేస్తారు? ఆ తలంబ్రాల యొక్క విశిష్టతకు సంబంధించి మరింత సమాచారం భద్రాచలం నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సీతారాముల కళ్యాణానికి వచ్చిన భక్తులకు తలంబ్రాలు చాలా విశిష్టత కలిగినవి. ఆ తలంబ్రాలు తీసుకోకుండా ఏ ఒక్క భక్తుడు కూడా ఇంటికి వెళ్ళడు. అటువంటి తలంబ్రాలకు మొత్తం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి తలంబ్రాల యొక్క మనం చూడవచ్చు దాదాపు 100 క్వింటాల పైగానే భక్తులకు అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే దేవస్థానం తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తలంబ్రాలు మనం గతంలో చూసినాం, జనరల్గా మిషనరీ కాకుండా జనరల్గా మొత్తం భక్తులతో తయారు చేసి పిన్ను కొట్టి ఇచ్చేది. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న భక్తులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు అటు దేవాదాయ శాఖ కూడా పూర్తి స్థాయిలో మిషనరీని కూడా ఏర్పాటు చేసింది. ఆ మిషనరీలో సంబంధించి మనం చూస్తున్నాం. ఈ మిషనరీకి సంబంధించి కూడా ఆ రోజు ఉగాది పండుగ రోజు ఏదైతే తలంబ్రాలు తానిషా కాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఏదైతే ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం కలిపినటువంటి మొత్తం తలంబ్రాలకు సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా తీసుకుని వచ్చి ఈ మిస్టరీలో వేసి ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు మొత్తంగా తలంబ్రాలు అంటే మనకి ఎప్పుడు కూడా ఏ శుభకార్యంలో కనిపించినా పసుపు రంగు కలర్లో కనిపిస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చేటానికే మొత్తం ఎరుపు రంగులో అంటే పూర్తిగా గులాబీ కలర్, అదేవిధంగా పసుపు, నెయ్యి ఇలాంటి సుగంధ ద్రవ్యాలతో కలిపినటువంటి అద్భుతమైనటువంటి తలంబ్రాలను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తలంబ్రాల్లో కూడా ముత్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు, మనం ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నటువంటి తలంబ్రాలకు సంబంధించి మనం చూస్తున్నాం. దాదాపు 3 లక్షల మందికి అంటే దాదాపుగా 3 క్వింటాల పైగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మనం చూడొచ్చు ఇక్కడ తలంబ్రాలలో కూడా ముత్యం ఉంటుంది. ఈ ముత్యం కూడా చాలా విశిష్టతతో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ తలంబ్రాలను తీసుకెళ్లి అటు దేవాలయం అంటే దేవుడు ఫోటోల దగ్గరను, అదేవిధంగా బీరువాలో లక్ష్మీదేవి కటాక్షంతో పాటు శుభకార్యాలకు ఈ అక్షింతలను అంతా కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు మొత్తంగా ఇప్పుడు ఈ అక్షింతలకు సంబంధించి కూడా ప్రధానంగా అందరికీ అందుబాటులో ఉంచేందుకు అటు దేవాదాయ శాఖ, అటు కార్గో, ఆర్టీసీ, పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని విభాగాలతో పాటు దేవాదాయ శాఖ కూడా ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి వారందరూ కూడా భక్తులు ఎవరైతే భద్రాచల సీతారాముల కళ్యాణానికి వస్తారో వారు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఒకవేళ కళ్యాణానికి రానటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి కావాలంటే ఆన్లైన్లో మొత్తంగా కార్గో సేవల్ని, పోస్టల్ డిపార్ట్మెంట్ని పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించుకునే అవకాశం కూడా కనిపిస్తున్నారు. ప్రత్యేక కౌంటర్లతో పాటు దాదాపు మొత్తం భద్రాచల పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మనం చూడొచ్చు ఈ మిషనరీల ద్వారానే దాదాపు 100 క్వింటాల పైగా ఉన్నటువంటి సంబంధించిన అక్షింతలు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడనే ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరికొన్ని గంటల్లోనే అది కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలు కేంద్రాలు ఏవైతే ఏర్పాటు చేస్తారో ఆ కేంద్రాలకు తరలించి భక్తులకు అందించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చకచక కొనసాగుతున్న పరిస్థితి అయింది. మనం చూడవచ్చు ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా సేవ పేరుతో ఇక్కడికి వచ్చిన భక్తులు వీరే నేరుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నారు? మేము ఈస్ట్ గోదావరి కాకినాడ నుంచి వచ్చాము. నేను వచ్చి 2 డేస్ అవుతుంది. నేను కళ్యాణం కోసం వచ్చాను. చాలా సంవత్సరాలుగా అనుకుంటున్నాను రావాలి అని చెప్పి. దర్శనానికి కూడా రాలేకపోయాను. ఈసారి నాకు అవకాశం సోమవారం ఇలా సేవ ద్వారా ఇచ్చారు. మేము మా ఇంట్లోంచి మా అమ్మగారు, మా పిన్ని గారు మేము వచ్చాము కాకినాడ నుంచి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే జనరల్గా ఎన్ని రోజుకి ప్యాకెట్లు అవి తయారు చేస్తున్నారు? ఎన్ని వస్తున్నాయి బయటకి అవుట్పుట్? 20-30 వేలు పైన అవుతుంది నేను చేసేదంటే. 2 మిషన్లు ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువనే అవుతున్నాయి. సేవ చేస్తాం, ముత్యాలు, తలంబ్రాలు ప్యాకింగ్ చేస్తాం. అంటే మీరు స్వచ్ఛందంగా చేస్తున్నారా? దేవాదాయ శాఖ దేవాలయంకి మేము సేవకు వచ్చామండి ఇక్కడికి. మేము వచ్చి ఇప్పుడు 4 రోజులు అవుతుందండి. మేము
సేవకు వచ్చాం, ఇంకా 4 రోజులు ఉంటాం. చూడొచ్చు, అంటే దేవాలయ సేవ కోసం వచ్చినటువంటి భక్తులే నేరుగా అటు లడ్డూల తయారీలో కావచ్చు, అటు తలంబ్రాల తయారీలోనూ పూర్తి స్థాయిలో భాగస్వామ్యం పంచుకుంటూ ఆ అవకాశం మనకు దేవుడు కల్పించినటువంటి అవకాశంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి కూడా దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ పనిచేయడం, అంటే దేవునికి సేవ చేసేటువంటి అవకాశం లభించడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కళ్యాణం అయ్యేంత వరకు, అదేవిధంగా పట్టాభిషేకాన్ని కనులారా తిలకించిన తర్వాత తాము ఇక్కడ నుంచి సేవ నుంచి ఇంటికి వెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఏడాది భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తలంబ్రాలు లడ్డూలను సిద్ధం చేస్తున్నట్లుగా అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.